ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రేపు గురువారం జూన్ 11వ తారీఖున 3వ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత కుంభరాశి వారికి ఈరోజు జన్మ జాతకంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు గురువారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే గనక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం జూన్ 11వ తారీఖున గురువారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసుకుంటే గనక రేపటి రోజున కుంభరాశి వారికి మీరు చేసే వ్యాపారంలో అద్భుతమైన లాభదాయకమైన విజయాన్ని సాధిస్తారు. మీరు చేస్తున్న వ్యాపారంలో చక్కటి లాభాలను చూస్తారు. అలాగే రేపు మీరు అనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా రేపు గురువారం రోజున గతంలో ఆగిపోయిన పనులను మీరు ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక రేపటి రోజున కుంభరాశి వారికి కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. మీ కెరీర్ పరంగా మీకు మంచి మేలు కలుగుయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక సమావేశాల్లో పాల్గొనే సూచనలు ఉన్నాయి. ఇక రేపు గురువారం రోజున కుంభరాశికి చెందిన ఉద్యోగులకు మీరు పనిచేస్తున్న పని ప్రదేశంలో చక్కటి పేరు పొందుతారు. మీ పై అధికారుల నుండి గొప్ప ప్రశంసలు కూడా అందుకుంటారు. అలాగే రేపు మీరు ఎవరితో మాట్లాడినా కూడా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే కొన్ని లేనిపోని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఇంకా కుంభరాశి వారు రేపు మంచి లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఏమైనా గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు దూరమైపోతాయి. మీ యొక్క దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. రేపు సంతాన ప్రాప్తి కోసం వైద్యపరంగా కొంచెం డబ్బు ఖర్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. ఇక రేపు రోజు కుంభరాశి వారు ఆర్థిక పరంగా ఖర్చులను అధిగమిస్తారు. ఒక ప్రణాళికతో మీరు మీ డబ్బును ఖర్చు చేస్తారు. దానివల్ల మీకు ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవ్వదు. ఇక రేపు వ్యాపారస్తులకు మీ వ్యాపారం లాభదాయకంగా నడుస్తుంది. మీ బిజినెస్కి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక రేపు కుంభరాశి వారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. అలాగే దూరమైన మీ చిరకాల స్నేహితుడి నుండి మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేపు మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి. ఇక రేపు కుంభరాశి వారికి ఉండేటువంటి ఏమైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి రేపు కుంభరాశి వారు లక్ష్మీదేవిని స్మరించుకోండి. ఖచ్చితంగా మీకు శుభాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.